నగరంలో ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. ఇందులో భాగంగానే కోఠీలో ఫుట్పాత్లపై వెలిసిన తాత్కాలిక దుకాణాలను తొలగించారు. ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించడం వల్ల పాదచారుల సమస్య తీరినప్పటికీ ఎన్నో ఏండ్లుగా ఈ ఫుట్పాత్లపై వ్యాపారాలు చేసుకుంటున్న చిరు వ్యాపారులు జీవనోపాధిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే దుకాణాలు ఖాళీ చేయించడంతో రోడ్డున పడ్డామని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వ్యాపారాలను కొనసాగించుకునేందుకు ప్రత్యేక స్థలం కేటాయించాలని కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. రోడ్డు మీద ఫుట్పాత్లు నిర్మించేది పాదచారులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నడవడం కోసం. అయితే ఇటీవల కాలంలో ఈ ఫుట్పాత్ల ఆక్రమణ అనేది పెరిగిపోయింది. ఎవరైతే చిన్న చిన్న వ్యాపారులు తాత్కాలిక దుకాణాలను ఈ ఫుట్పాత్ల పైన ఏర్పాటు చేసుకొని ఇక్కడే వ్యాపారం కొనసాగించేవారు. దీంతో రోడ్డు పైన నడిచేటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వారంతా కూడా ఇబ్బందులను ఎదుర్కొనేవారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రయాణికుల ఇబ్బందులను గమనించినటువంటి అధికారులు అయితే ఈ ఫుట్పాత్ ఆక్రమణదారుల పైన చర్యలు తీసుకున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించి అయితే ఈ ఫుట్పాత్ మీద ఉన్నటువంటి తాత్కాలిక దుకాణాలన్నింటినీ కూడా తొలగించారు. ట్రాఫిక్ సమస్యలను తగ్గించడమే లక్ష్యంగా అయితే ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ప్రజెంట్ మనం కోఠి దగ్గర ఉన్నాము. కోఠి అనేది నిత్యం రద్దీగా ఉండేటువంటి ఏరియా. ఇక్కడ ఇది చాలా కమర్షియల్ ఏరియా అని చెప్పుకోవచ్చు. నిత్యం వేల సంఖ్యలో అయితే ఇక్కడికి షాపింగ్ చేయడానికి వస్తూ ఉంటారు. అదేవిధంగా విద్యార్థులు పుస్తకాలు వాటిని కొనుగోలు చేయడానికి కూడా వస్తూ ఉంటారు. అయితే ఈ వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ విధంగా ఫుట్పాత్ల పైన దుకాణాలు ఉండడంతో కూడా వారంతా రోడ్ మీద నడవడంతో కూడా సమస్య ఏర్పడేది. ఈ నేపథ్యంలోనే అయితే జిహెచ్ఎంసీ అధికారులు ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా అయితే స్పెషల్ డ్రైవ్ని నిర్వహించి ఫుట్పాత్ మొత్తము కూడా ఖాళీ చేయించారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఫుట్పాత్ని ఆక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా పోలీస్ అధికారులు ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేశారు. ఆ దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ఎవరైతే ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారో వారు కూడా ఇక్కడ సమస్య ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. అంటే సడన్గా ఇక్కడ ఉన్నటువంటి షాపులన్నీ కూడా తీసేయడంతో వారు జీవనోపాధిని కోల్పోయామని కూడా చెప్తున్నారు. అంటే ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాము, ఇప్పుడు సడన్గా ఇక్కడ ఉన్నటువంటి షాపులన్నీ తొలగించడంతో కూడా వారు జీవనోపాధిని కోల్పోయామని ఇక్కడ ఉన్నటువంటి దుకాణాల నిర్వాహకులు అయితే చెప్తూ ఉన్నారు. ఓల్డ్ బుక్స్ ప్రత్యేకంగా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ప్రతి ఒక్క ఊరు నుంచి కానీ ఎక్కడ వాళ్ళు కానీ ఇక్కడ చదువుకోవడానికి కోటికాడిని దొరుకుతున్నాయి అని చెప్పి కోటికాడికి వచ్చేవాళ్ళు. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు రాకుండా వాళ్ళు వచ్చి చూసి చూడనట్లు వెళ్ళిపోతున్నారు. అరే షాప్సే లేవు, మేము ఎక్కడ కొనాలి, ఏం చేయాలి. వాళ్ళు కూడా స్టూడెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ బుక్స్ గురించి. అది కాక ఇక్కడ ఎదురుగా కూడా వాళ్ళ షాపులకు కూడా అక్కడ కూడా షాప్ వాళ్ళు కూడా మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర నుంచి మొత్తం అన్నీ వెకెట్ చేశారు. కానీ ఇది ఏం చర్య ఇది గవర్నమెంట్ మాకైతే ఇంతవరకు అర్థమే. కానీ మేము ఇన్ని సంవత్సరాలు ఉన్నాము, ఇంతవరకు ఇబ్బంది కలగలేదు. కానీ ఈ సంవత్సరం ఇలా జరిగిందంటే దేని గురించి జరిగింది వాస్తవం. కనీసం మాకు ఇంటిమేషన్ కూడా ఎవరు ఇవ్వలేదు. చెప్పు నైట్ వచ్చి మొత్తం వెకెట్ చేసి మొత్తం సర్కులైన్ చెప్పు నైట్కి వచ్చి మొత్తం తీపించేశారు. దానికని చెప్పు बैंक स्ट्रीट आंध्रा बैंक से पूरा ये मैटरनिटी हॉस्पिटल तक पूरे फुटपाथ जो छोटे मोटे कारोबार करने वाले सबको निकाल दिया गया है। अभी मेरे से हुकूमत से गुजारिश है कि यहाँ पे कुछ ना कुछ हम लोग के बारे में भी सोचिए, कुछ पीछे हटा के 1 फीट 2 फीट में हम लोग गुजारा कर लेते कैसा भी करके। अभी हर कोई परेशान है, जैसा कि ये मैटरनिटी हॉस्पिटल पूरा लाइन है, वहाँ पे पूरा टेडी बियर वो ये इधर पूरा फ़ोन कवर्स, इधर बुक स्टॉल्स सबको अंदर की ఇబ్బంది ఉన్నాయి. అక్కడ జ్యూస్ వాళ్ళు ఉన్నారు, దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ అందరికీ 22 డేస్ అవుతుంది. మాకు ఇంకా ఏమీ లేదు, మా బ్రతుకు ఏం లేదు. ఇప్పుడు ఎక్కడ చేయాలా, మాకు ఎక్స్పెన్సెస్ ఎట్లా వెళ్ళాలా. అధికారులు ఈ ఫుట్పాత్లను ఖాళీ చేయించడము బాగానే ఉన్నప్పటికీ ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే వ్యాపారాలు చేస్తున్న తమకు మాత్రం వేరే చోట ఏవైనా పర్మనెంట్ స్టాల్స్ ఏర్పాటు చేసుకునే విధంగా అయితే
అధికారులు చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కోరుతున్నారు. మొత్తంగా ఈ ఫుట్పాత్లను ఖాళీ చేయడం పట్ల ఓవైపు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ మరోవైపు వ్యాపారులు మాత్రం వారి జీవనోపాధిని కోల్పోయామని కొంత ఆవేదనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఫుట్పాత్ల ఆక్రమణ పైన అయితే అధికారులు సీరియస్గా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికీ కోటిలో ఉన్నటువంటి ఫుట్పాత్ పైన తాత్కాలిక దుకాణాలు ఏవైతే ఉన్నాయో ఆ దుకాణాలన్నింటినీ కూడా ఖాళీ చేయించారు. గతంలో మనం ఇక్కడ చూసుకుంటే ఈ ఫుట్పాత్ మీద మొత్తం కూడా షాప్స్ ఉండేవి. బుక్స్కి సంబంధించిన షాప్స్ కావచ్చు, ఇతర వస్త్ర దుకాణాలు, ఇలాంటి దుకాణాలన్నీ కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు అవేవి కూడా కనిపించట్లేదు. ఫుట్పాత్లు కూడా మొత్తం ఖాళీగా కనిపిస్తున్నాయి. దీనివల్ల ట్రాఫిక్ సమస్య తగ్గడంతో పాటు పాదచారుల ఇబ్బందులు కూడా తగ్గిపోతాయని చెప్తున్నారు. మరోవైపు వ్యాపారుల దృష్టి కోణంలో కూడా ఆలోచించి వీరంతా కూడా ఉపాధిని కోల్పోయారు కాబట్టి వారు శాశ్వతంగా స్టాల్స్ ఏర్పాటు చేసుకునే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజత, HM టీవీ, హైదరాబాద్.